జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆర్జిఐఎస్ ప్రోలో క్లిప్ టూల్ ఎలాగా యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికోసం నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ఒకటేమో రోడ్ డేటా, ఒకటేమో ఏఓఐ డేటా ఉంది. ఇదే డేటా మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా యూజ్ చేసాము. సో ఇందులో ఏంటంటే మన క్లిప్ టూల్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఏంటంటే ఇక్కడ సెర్చ్ చేయండి క్లిప్ అనేది, క్లిప్ టూల్ వచ్చింది కదా, రైట్. సో ఇది తీసిన తర్వాత క్లిప్ అయిన తర్వాత ఇన్పుట్ ఫీచర్స్. ఇప్పుడు నేను నా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ రోడ్స్ అన్నీ కూడా బౌండరీ బయట నుంచి బయట కూడా వెళ్తున్నాయి. సో నాకు పర్ఫెక్ట్గా ఏంటంటే నాకు ఓన్లీ విత్ ఇన్ బౌండరీ వరకు మాత్రమే నాకు ఈ రోడ్స్ అనేది నాకు కావాలి లేయర్. ఓకే, సో దానికోసం మనము క్లిప్స్ అనేది వాడతాం అనమాట. సో ఇన్పుట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఏ ఫీచర్ని కట్ చేద్దాం అనుకుంటున్నాము, రోడ్స్ లేయర్ని. సో మనకి రిఫరెన్స్ లేయర్ ఉండాలి కదా, క్లిప్ ఫీచర్ ఏది, ఇది ఏఓఐ లేయర్ని. ఓకే, అవుట్పుట్ ఫీచర్ని డిఫాల్ట్ లొకేషన్లోనే వదిలేసేద్దాం. రన్ చూడండి. సో ఈ రకంగా మనకి డేటా అనేది క్లిప్ అవుతుంది. చూడండి, ఇది ఇంతకుముందు ఉన్న డేటా. సో మనం క్లిప్ టూల్ రన్ చేసిన తర్వాత సేమ్ మనకి విత్ ఇన్ బౌండరీ లోపలనే మనకి డేటా అనేది క్రియేట్ అయింది. సో ఇదే విధంగా మనకి పాయింట్స్ కానీ పాలిగాన్ కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్లీ నా దగ్గర పాలిగాన్ డేటాను పాయింట్ డేటా లేదు, ఉంటే అది కూడా క్రియేట్ చేసి ఉండేవాడిని, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్ అనమాట. సో ఈ రకంగా మనం క్లిప్ టూల్స్ అనేది మనము ఆర్జిఎస్ ప్రోలో యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు మాకు వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.